శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, కొత్తగా ఉన్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేపడతారు. అందులో ఆనందంగా ఉంటారు. మీరు అనుకున్న మంచి ఫలితాలన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే కొంత తండ్రితోటి తల్లితోటి వాదనలు మాత్రం మీకు ఎదురవుతూ ఉంటాయి. చుట్టుపక్కలతోటి మీ ఎల్డర్స్ తోటి కూడా కొంత వాదనలు వేయకుండా ఉండడం అనేది మంచిది. భార్యాభర్తలు ఇరువురు కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు. కుటుంబ వాతావరణం ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉంటుంది. ఖర్చులని నియంత్రించుకోవడం అనేది మంచిది. పిల్లల విషయంలో, సంతాన విషయంలో చాలా ఆలోచన బెంగలతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి వివాహాల విషయంలో కానీ, దూర ప్రయాణాల్లో కానీ, విదేశీ విషయాల్లో కానీ. అలాగే కళాకారులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అర్ధాష్టమ రాహు ప్రభావం వలన అంతుచిక్కని అనారోగ్య సమస్య ఏదో ఒకటి మీకు వెంటబడుతూ ఉంటుంది. అతి సున్నితంగా ఉంటుంది, కానీ అది మీకు పెద్దదిగా కనబడి మిమ్మల్ని భయపెట్టే వాతావరణం మాత్రం మీ చుట్టూ ఉంటుంది. కాబట్టి దాని విషయంలో మీరు పట్టించుకోకుండా ఉండడం అనేది మంచిది. కంగారు పడాల్సినది ఏమీ లేదు. గృహ నిర్మాణాలకి లోన్లు కనుక మీరు పెట్టుకున్నారంటే అవి సమయానికి అందుతాయి. అలాగే గృహ నిర్మాణాలకు కానీ ఇతరత్ర మీకు ఏమైనా అప్పులు ఉంటే కూడా తీరే అవకాశానికి ఒక ప్రణాళిక వేసుకుంటారు. అందులో కూడా సక్సెస్ సాధిస్తారు. మొత్తం మీద కనుక పరిశీలించుకుంటే ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర పూజ అవి చేసుకోవడం, దేవాలయం సందర్శించడం, శివాలయ రుద్రాభిషేకం చేసుకోవడం అనేది చాలా మంచిది. నూతనంగా ఉన్న యువతీ యువకులకు వివాహాలు కుదిరే అవకాశం కూడా ఉంది. కానీ వివాహాలు కుదిరాక కొంత ఆలస్యం అవుతాయి. ముహూర్తాలకు ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా మీకు ఇక్కడ కనబడుతోంది. ఈ మొత్తం మీద కనుక పరిశీలించుకుంటే వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది. దాని వలన అర్ధాష్టమ రాహు ప్రభావం లేకుండా ఉంటుంది. దాంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోనూ ఇక ఏ విషయంలో అయినా సరే మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జయంతో ముందుకు వెళ్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే ధైర్యము, జయము. కాబట్టి ధైర్యంతో జయంతో ముందుకు వెళ్తూ ఉంటారు. పూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోగలరు.